హాయ్ హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు నేను నా కిచెన్ ఆర్గనైజేషన్ కోసం కొన్ని ఐటమ్స్ అయితే అమెజాన్ నుంచి ఆర్డర్ చేశాను. అవి ఈ రోజు డెలివరీ అయితే ఇచ్చారు. ఒక 4-5 ఐటమ్స్ అయితే నేను తెప్పించుకున్నాను. ఇవన్నీ కూడా పెద్ద కాస్ట్ ఏం కాదండి. ఇవన్నీ కొనేస్తున్నారు, డబ్బులు ఎక్కువైపోయాయి అనే కామెంట్ అయితే మాత్రం పెట్టొద్దు. చూసిన వాళ్ళు కామెంట్ చేయకపోయినా కూడా అనుకోవద్దు, ఎందుకంటే ఇవన్నీ కూడా ఇంట్లో యూస్ చేసుకునేవే. ఇది వచ్చేసి బాటిల్ క్లీనింగ్ బ్రష్ అన్నమాట. బాటిల్స్ స్కూల్స్ కాలేజెస్ మొదలబోతున్నాయి కాబట్టి బాటిల్ క్లీనింగ్ కోసం నేను ఒక బ్రష్ అయితే ఆర్డర్ పెట్టాను. వీటి లింక్స్ అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను. మీకు ఏమన్నా కావాలి అనుకుంటే ఆ లింక్ నుంచి మీరు ప్రొవైడ్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఇది కేక్ ప్యాన్స్ అన్నమాట. అల్యూమినియం ప్యాన్స్, వైట్ పాత్రలు అంటారు కదా అవి. ఇవి కాస్త నేను అనుకున్న దానికంటే సైజ్ అయితే చాలా లిటిల్ బిట్ తక్కువగా అనిపించాయండి. అయినా సరే పిల్లలు బాగున్నాయి క్యూట్గా వద్దులే అనేసారు. ఎప్పుడైనా వాళ్ళు తినాలనుకున్నప్పుడు మనం చేసుకుంటాం కదా, దేనికో దానికి ఉంటాయిలే, వద్దులే మమ్మీ రిటర్న్ చేయొద్దు అనేసారు. సో ఇవి కూడా యూస్ చేద్దామనేసి ఓపెన్ చేసాము వీడియో కోసం. ఇదైతే నేను మైసూర్ పాక్ చేసేటప్పుడు యూస్ చేసుకోవచ్చు అని చెప్పేసి తీసుకున్నాను. 3 సెట్స్ కూడా చాలా బాగున్నాయి, కాకుంటే కాస్త సైజ్ అయితే తక్కువగా అనిపించింది. నెక్స్ట్ ఇవి వచ్చేసి సిలికాన్ అన్నమాట. సిలికాన్ రబ్బరు అంటే మనం ఏమంటారు మసిగుడ్డలు వాడతాం కదా, దాని బదులు ఇవి యూజ్ అవుతాయేమో అన్నట్టు తెప్పించాను. నేనైతే ఇప్పటి వరకు వాడలేదు, జస్ట్ ఒకసారి ట్రై చేద్దాం అన్నట్లయితే ఇవైతే తీసుకున్నాను. ఒక జత కొంటే మరొక జత ఫ్రీ అనమాట. ఇదిగో లక్కీ చూపిస్తుంది చూడండి, అలా వాడాలి కూడా. చాలా బాగున్నాయి అని అయితే అనిపించింది చూడడానికి. ఇలా పట్టేసుకొని మనం వేడి పాత్రల మీద యూజ్ చేసుకోవచ్చు. చాలా సేఫ్గా అయితే ఉంటుందని నేను హిస్టరీ చూసి కొనటం జరిగింది. ఇది వచ్చేసి పీవీసీ మ్యాట్ అన్నమాట, పేపర్ రోలు. ఇది అంతకుముందు నేను యూస్ చేశానండి, చాలా బాగుంటుంది. కిచెన్లో స్టోరేజ్ ర్యాక్స్ అన్నీ కూడా మనం పెట్టుకోవడానికి ఈ పీవీసీ అనేది సేమ్ టేబుల్ లాగా అనిపిస్తుంది, చాలా బాగుంటుంది. ఇది ఆల్రెడీ వాడాను కాబట్టి దీని వాల్యూ తెలుసు కాబట్టి మళ్ళీ అదే సేమ్ కానీ పెద్ద సైజ్ అయితే బుక్ చేశాను అనమాట. ఈ కలర్ అయితే నాకు చాలా బాగా నచ్చిందండి. కిచెన్లో సర్దిన తర్వాత లుకింగ్ అయితే సూపర్గా ఉంటుంది. ఆల్రెడీ వాడాను, అప్పుడు చాలా తక్కువ క్వాంటిటీ తెప్పించేసరికి నాకు అన్నిటికీ సరిపోలేదు. అందుకోసమని ఈసారి పెద్దదే తెప్పించాను. కిచెన్ షెల్ఫ్స్ కి పేపర్స్ యూజ్ చేస్తూ ఉంటాం కదా, పేపర్స్ అనేవి తడిసినప్పుడు అవి ముద్దైపోవడం, ఒక అట్టలాగా ఉండిపోతాయి. ఇవైతే అలా ఉండదండి, వాటర్ ప్రూఫ్ అన్నమాట. వాటర్ పడినా కూడా నీట్ గా తుడిచేసుకోవచ్చు. పేపర్ అయితే అస్సలు పాడవదు, చాలా థిన్ గా ఉంటుంది, చూడటానికి కూడా లుకింగ్ సో బ్యూటిఫుల్ అన్నమాట. సో మరి ఈ వీడియో మీద మీ సదభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. మరో మంచి వీడియోతో మరోసారి కలుస్తాను. అంతవరకు సెలవు. కీప్ స్మైలింగ్, బీ హ్యాపీ, స్టే సేఫ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.